తాలింపు గింజలు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇవైతే ఎక్కిలా వాటర్ తాగు. ఇవైతే కోలుతున్నాయి అన్నమాట. 7 చుక్కలు తాగితే పోతాయి ఎక్కిలు. గుట్కలు అంటారే, చుక్కలు కాదే గుట్కలు. కొంటగానే అక్కడ పెట్టి వేసుకోపో వెళ్ళు. ఈ లోపైతే రిచ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక స్కూల్కి అయితే టైం అవుతుంది. బాటిళ్ళల్లో అయితే వేడి నీళ్ళు అయితే పోసి అయితే పెట్టేసిన, కడిగిన. వాటర్ అయితే పోద్దాం ఇందులో, అవి మగ్గేలోపు. మమ్మీ రిచ్చుకు నిన్న పోయాలా, తర్వాత పోస్తాం. నాకు అది రాలే. టైను బెల్ట్ ఇవన్నీ పట్టుకొని రాపో వెళ్ళి. ఇది ఆగు. తీయొస్తాందా చిన్నది? అక్క తర్వాత వేసుకుంటుంది. అక్క తర్వాత వేసుకుంటుంది కానీ నువ్వు రెడీగా. అక్క వీడియో తీస్తుంది, వీడియో తీసినాక వేసుకుంటుంది. సరేనా? ఇంకా అమ్మో అవి మగ్గుతున్నాయి. వేసుకున్నావా? ఇంకా ఇట్లా పెట్టుకోలే. ఈ టై అయితే ఖరాబ్ అయిపోతుంది. చీ బెల్ట్. డాడీ కంగారు పడతాను, ఈ మధ్యలో నేను కూడా కంగారు పడతాను, ఎందుకు అర్థం కావట్లే. ఇవాళ పెయిన్ల దువ్వెనతోటి దూత కానీ పెయిన్లు పడ్డాయి ఫ్రెండ్స్. పెద్దమ్మకు ఉన్నాయి. ఇప్పుడు పెద్దమ్మ మాకు ఎక్కిస్తుంది. ఇక అందరికి రివర్స్ అవుతున్నాయి. ఒకటే గీకుడు రిచ్ అయితే. ఖాళీగా ఉన్నప్పుడేమో మరి దువ్వేటప్పుడేమో దూపించుకోరు. ఇటు వెళ్ళు రమ్ము. అయ్యో చిక్కెంటికెళ్ళకు గిన్నెలట. అవి ఎంటికలు ఉన్నాయమ్మా, కానీ చిన్న కళాయి ఒకటి తీసుకోవాలి. అవో ఆ కళాయి బాలే ఇప్పుడు కొందరు, కానీ మరి దానికి కొన్ని డబ్బులు తగులుతాయి. ఎంటికలకే రాదు కదమ్మా గిన్నె కళాయి. అవి మాడతాయి, ఎడిపోయినాయి. ఐడి కార్డ్. ఓకే ఇవైతే మగ్గుతున్నాయి. చిన్నవా కొంచెం పసుపు వేసుకున్నాము. ఉంచుతావా? నాకు ఇప్పుడు కావాలి, నువ్వు టైం పాస్ చేయొద్దు. తీసుకుంటాగా టైం కూడా అవుతుంది. బాగా వెయిట్ చేసి జుట్లు వేయాలి తొందరగా. ఇట్లా పప్పులు వేస్తే అయితే మంచిగా తింటారు ఫ్రెండ్స్, లేకపోతే తినరు. పల్లీలు కూడా సరిగ్గా తినరు వీళ్ళు, అందుకని పల్లీలు కూడా తక్కువ వేసిన అనమాట. నేను కూడా తినను ఎక్కువ పల్లీలు.
రిచ్ మంచిగా పొతంగా కూర్చొని మంచిగా చేస్తున్నావా? చాలే, ఓకే. అబ్బో చూడండి, దూరం జరిగే మా ఆకలే లేచి పడుతుంది. కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో కొద్దిగా వేసుకున్నాము. ఇక తాలింపులో కొంచెం వేసుకున్నాం. అంటే నాకు వచ్చినట్టయితే నేను చేస్తున్నాను. అంటే పిల్లలకి మామూలుగా ఇంట్లో అయితే ఇలా చేసి పెడితేనే తింటారనమాట మంచిగా. టైం అవుతుందిలే కానీ ఇగో అయింది నాది కూడా. 8:34. ఓకే, అన్నం అయితే ఇందులో వేసుకుందాం. ఇక నేను ఈ జుట్లో ఒకటి వేస్తే మంచిగా పెయిన్లో దువ్వెంతో దూతా అంటే చూడాలా ఎన్ని వస్తాయో. అదే అదే ఒకటి కూడా రావు. ఉన్నాయా నీకు పెయిన్లు? ఒకటి రెండు వెళ్ళినట్టుంది. మామూలుగా మీద కూర్చోబెట్టుకొని చిన్నగా అట్లా చూస్తారికి 2-3 వెళ్ళినాయి కదా. అట్లా చూస్తేనే 2-3 వెళ్ళినాయి. నువ్వు పేలతో గట్టి దువ్వుతాను, గీరుకుంటే అందుకోలే గట్టి దూతనే వస్తాయి. మరి ఊడవు. గ్యాస్ అయితే కొంచెం తగ్గించుకుందాం. ఆగోలే, వద్దాగు, అట్లా తినొద్దు. నైట్ అన్నం మిగులుతానే అయితే ఇక పొద్దున్న అయితే ఇలా అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక మేమైతే గుగ్గిలు కాదు కానీ డాడీ మాకు ఒక ఛాలెంజ్ పెడతా అన్నాడు. గ్రేప్స్ ఛాలెంజ్. గ్రేప్స్ అట. గ్రేప్స్ ఛాలెంజ్ కూడా చేస్తారా? అవునా, ఇవాళ చేస్తా అన్నాడు డాడీ. సరే చేద్దాం. అన్నం అయితే మొత్తం కలిసింది ఫ్రెండ్స్. ఇక మాటల్లోనే ఇక కర్రీ ఇదంతా అయితే చేసుడు అయితే అయిపోయింది అనమాట. మాట్లాడుకుంటూనే కొద్దిసేపు అయితే గ్యాస్ మీద ఉంచుకుందాం. ఈ లోపు అయితే పిల్లలకైతే జుట్లు వేస్తా. సుందెలక తీస్తుంది, అందుకే డాడీ ఈడ సిమెంట్ పెట్టిండు. అయినా కూడా పైన బొక్క పెడుతుంది. మళ్ళా చిన్నది ఉంది ఫ్రెండ్స్ సుందెలకైతే, కానీ అది మాత్రం దొరకట్లేదు అనమాట. దొరికితే మాత్రం మా ఆయన మాత్రం వదిలిపెట్టాడు దాన్ని. ఎప్పుడు దొరుకుతుందా అనే చూస్తాడు. రండి ఇక జామకాయ, ఇది లాస్ట్ జామకాయ. ఇక లేవు జామకాయలు. తినకు అమ్మా, ఏం లే ఇక జలుబు చేస్తుంది అమ్మ, వద్దు. రెడీ అయింది, కలర్ఫుల్ ఉంది మంచిగా. లే గంటది రెడీ అయినవా? జుట్టు వేస్తే కథం అయిపోతుంది. రెడీ అవుదులేపా. చలో, పూలు సాయంత్రం కడతామ్మా. పూలు సాయంత్రం కడతా. ఇక్కడ ఉన్నాయి, సాయంత్రం కడతా. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పూసినాయో. చెట్టు మొత్తం పూయాలనేసి చూస్తున్నా. అంటే మొత్తం ఒకటేసారి తెంపొచ్చు కదా, అందుకని చూస్తున్నా. స్వెటరా వేసుకొని పోదులేండి. 2 ఇస్తాలే, పెట్టుకొని పోదు. ఇక్కడ కూడా పూసినాయి. ఇవి కూడా కొంచెం పూసినాక మంచిగా మాల కడదాం అనుకుంటున్నా. తెంపుతా. పూస్తాయి కానీ బంతి పూలు ఉన్నాయి చూసినా, రెడ్ కలర్. ఇగో ఇవి వేసి కడతా, మంచిగా ఉంటాయి. ఈడ కనకాంబరం ఉన్నది కదా.
ఇవి కూడా పెడతా. ఇవి కూడా పెట్టు. ఏయ్ అవి కూడా రెడ్ కలరును ఈ వైట్ చామంతి ఆ ఎల్లో బంతి పూలు అవి మొత్తం 3 కలర్లు అయితే కలిపి పెడతా. సరేనా? టీచర్కి ఇచ్చుడు కాదు, నువ్వు పెట్టుకోవడానికి అంటున్నా నేను. సరేలే ఇలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.